కర్నూలు జిల్లా కౌతాల మండలంలోని ఉరుకుంద ఈరన్న స్వామి దేవాలయం శైవ వైష్ణవ సంప్రదాయాల సమ్మేళనంగా విరాజిల్లుతోంది. కోరిన కోర్కెలు తీర్చే దైవంగా ఈరన్న స్వామిపై భక్తులకు అచంచలమైన విశ్వాసం ఉంది. ఇక్కడ స్వామివారు అశ్వత్థ వృక్షం కింద వెలిశారు. ప్రతి ఏటా శ్రావణ మాసంలో జరిగే ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్రల నుండి వేలాదిగా భక్తులు తరలివస్తారు. లక్ష్మీ నరసింహస్వామి పేర్లతో ఆరాధిస్తారు. స్థానిక పురాణాల ప్రకారం ఎన్నో సంవత్సరాల క్రితం హిరణ్య అనే యోగి ఈ ప్రాంతంలో నివసించేవాడు. ప్రతిరోజు ఉరుకుంద గ్రామానికి వచ్చి పశువులను మేపుతూ రావి చెట్టు కింద తపస్సు చేసేవాడని చెబుతారు. కాలక్రమేణా ఆ యోగిని ప్రజలు ప్రేమగా వీరన్న అని పిలవడం ప్రారంభించారు. అదే రావి చెట్టు కింద వీరభద్రస్వామి, లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాలు ప్రత్యక్షమయ్యాయని భక్తుల విశ్వాసం. శైవ సంప్రదాయానికి ప్రతీక అయిన వీరభద్రుడు, వైష్ణవ సంప్రదాయానికి చెందిన లక్ష్మీ నరసింహుడు ఒకే క్షేత్రంలో కొలువుదీరడంతో ఈ ఆలయం ప్రత్యేక గుర్తింపు పొందింది. ఆలయానికి పైకప్పు లేకపోవడం మరో విశేషం. స్వామివారు స్వయంభూవుగా వెలశారని, ప్రకృతి సాక్షిగా భక్తుల కోరికలు నెరవేరుస్తున్నారని భక్తులు విశ్వసిస్తారు. మొక్కులు తీరిన భక్తులు అన్నదానాలు నిర్వహించడం, ప్రత్యేక పూజలు చేయడం ఇక్కడ ఆనవాయితీగా కొనసాగుతోంది. ఆలయం సమీపంలో ప్రవహించే తుంగభద్ర కాలువలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకోవడం భక్తులకు పవిత్ర సంప్రదాయంగా భావిస్తారు. ప్రతి ఏడాది శ్రావణ మాసంలో జరిగే జాతర ఈ క్షేత్ర వైభవాన్ని మరింత పెంచుతుంది. ముఖ్యంగా 3వ సోమవారం రోజున లక్షలాది మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం తరలివస్తారు. ఆ సమయంలో ఆలయ పరిసరాలు భక్తి పారవస్యంతో నిండిపోతాయి. ఈరన్న స్వామి దయ ఉంటే అసాధ్యం కూడా సాధ్యమవుతుందని భక్తులు విశ్వసిస్తారు. అందుకే రాష్ట్రాల సరిహద్దులను దాటి వేలాది మంది భక్తులు ఈ పవిత్ర క్షేత్రానికి చేరుకుని స్వామివారి ఆశీస్సులు పొందుతున్నారు. భక్తి, విశ్వాసం, సంప్రదాయాల కలయికగా నిలిచిన ఉరుకుంద ఈరన్న స్వామి ఆలయం నేటికీ కోట్లాది భక్తుల ఆధ్యాత్మిక నమ్మకానికి నిలువెత్తు నిదర్శనంగా కొనసాగుతోంది.